అందరికీ నమస్కారం. నిస్వార్థ సేవ అంటే ఏంటి? అంటే ప్రతిఫలం ఆశించకుండా చేసే పని కదా. మనందరికీ తెలిసిన విషయమే అనిపిస్తుంది. కాని మన ఈ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక అద్భుతమైన కథ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇది ఒక గురువు, ఆయన ఇద్దరు శిష్యులు, ఇంకా ఒక తల్లి పక్షికి సంబంధించిన కథ. అసలు కథలోకి వెళ్లే ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దామా? మామూలుగా మంచి పనులు చేయడం ఒక ఎత్తు అయితే, నిజమైన భక్తితో చేయడం ఇంకో ఎత్తు అంటారు. మరి రెండింటి మధ్య అసలు తేడా ఏంటి? ఆ తేడా ఏంటో ఈ కథ మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది. సరే, ఇక మన కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథ ఒక ప్రశాంతమైన ఆశ్రమంలో మొదలవుతుంది. అక్కడ మన కథానాయకుడున్నాడు. అతని పేరు అర్జున్. ఈ అర్జునున్నాడే చాలా వీక్షాపరుడైన శిష్యుడు. తన కఠోర శ్రమతో, గురువుకి చేసే సేవతో ఆధ్యాత్మికంగా ఎదగగలనని, జ్ఞానోదయం పొందగలనని బలంగా నమ్మేవాడు. అంటే అతను చేసే ప్రతి పని వెనుక ఒకే ఒక్క అంచనా ఉండేది, అదే జ్ఞానోదయం. చూడండి, అర్జున్ ఎంత అంకిత భావంతో ఉండేవాడో. ఆశ్రమంలో అందరికన్నా తానే గొప్ప శిష్యుడని నిరూపించుకోవాలని తెగ తాపత్రయపడేవాడు. అసలు తన దృష్టిలో తనను మించిన భక్తుడు ఆ ఆశ్రమంలో ఇంకొకరు లేరు. అయితే ఇక్కడే కథలో ఒక చిన్న ట్విస్ట్. అర్జున్కి పూర్తి వ్యతిరేకంగా విక్రమ్ అనే ఇంకో శిష్యుడు ఉండేవాడు. అర్జున్ క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్ అయితే, విక్రమ్ చాలా నింపాదిగా, కొన్నిసార్లు కాస్త బద్ధకంగా కూడా కనిపించేవాడు. ఇక చూడండి, వీరిద్దరి మధ్య ఉన్న ఈ తేడాయే అసలు కథకు కారణం. సరే, ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. అర్జున్ తన సేవకు తగ్గ ప్రతిఫలం దక్కుతుందని ఎదురుచూస్తున్నాడు. కాని అతని అంచనాల్ని తలకిందులు చేసే ఒక సంఘటన జరగబోతోంది. అదే ఈ కథలో కీలకమైన మలుపు. ఇక ఆ రోజు రానే వచ్చింది. గురువుగారు తన సర్వజ్ఞానాన్ని, తన ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఒక శిష్యుడికి అందించాలని నిర్ణయించుకున్నారు. ఆశ్రమంలో అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరి ఎవరినెంచుకుంటారు? అందరి మనసుల్లోనూ మెదులుతున్నది ఒకే ఒక్క పేరు, అర్జున్. కాని అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తూ గురువుగారు విక్రమ్ పేరు పిలిచారు. కష్టపడి పనిచేసే అర్జున్ను కాదని, ఎప్పుడూ నింపాదిగా, నిర్లక్ష్యంగా కనిపించే విక్రమ్ను ఎంచుకోవడాన్ని ఆశ్రమంలో ఎవ్వరూ అస్సలు ఊహించలేదు. గురువుగారి నిర్ణయం అర్జున్ గుండెను ముక్కలు చేసింది. తన సంవత్సరాల సేవ వృధా అయిపోయిందని కుమిలిపోయాడు. తన బాధకు, తన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఇది కథలో చాలా ఎమోషనల్ పార్ట్. ఇక తన మనసులోని గందరగోళాన్ని, ఆవేదనను ఆపుకోలేకపోయాడు అర్జున్. ఆ రాత్రి ఒంటరిగా గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. అతని గుండె బరువెక్కిపోయింది. ఎంతో ఆవేదనతో గురువుగారిని అడిగాడు, గురూజీ, నేను ఇన్ని సంవత్సరాలుగా మీకు ఎంతో నమ్మకంగా సేవ చేశాను కదా, మరి మీరు నా భక్తిని ఎందుకు పట్టించుకోలేదు? విక్రమ్ని ఎందుకెంచుకున్నారు? అతని ఆ ప్రశ్నలో ఎంత నిరాశ ఉందో కదా. గురువుగారు అర్జున్ను చూసి దయతో నవ్వారు. నీ ప్రశ్నకు సమాధానం మాటల్లో చెప్పలేను నాయనా, రేపు ఉదయం నీకే చూపిస్తాను అని చెప్పారు. చూశారా, ఒక సంఘర్షణ కాస్త ఒక బోధనాక్షణంగా ఎలా మారిపోయిందో. ఇక ఇక్కడినుంచే కథ ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది. గురువుగారు ఒక శక్తివంతమైన ఉదాహరణతో అసలు నిజాన్ని, అసలు సత్యాన్ని బోధించబోతున్నారు. మరుసటి రోజు ఉదయం గురువుగారు అర్జున్ని ఒక చెట్టు దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ ఒక తల్లిపక్షి తన గూటిలోని పిల్లల కోసం ఎక్కడనుంచో ఆహారం తెచ్చి పెడుతోంది. దాన్ని చూపిస్తూ గురువుగారు అర్జున్ని ఒక ప్రశ్న అడిగారు. దానికి అర్జున్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సమాధానమిచ్చాడు. అది స్వచ్ఛమైన ప్రేమతో చేస్తుంది, దానికి బదులుగా ఏమీ ఆశించదు కదా అని. పాపం, ఆ క్షణంలో అతనికి తెలియదు, తన ప్రశ్నకు సమాధానం తానే చెప్పుకున్నాడని. చూశారా, కథలోని అసలు రహస్యం ఇదే. గురువు చెప్పాలనుకున్న పాఠం కూడా ఇదే. మనం ఏదైనా ఒక పని చేసి దానికి ప్రతిఫలంగా ఇంకేదైనా ఆశిస్తే అది వ్యాపారం అవుతుంది. కాని ఏమీ ఆశించకుండా చేసినప్పుడే అది స్వచ్ఛమైన ప్రేమ, అదే నిజమైన భక్తి అవుతుంది. ఇది రెండు వేర్వేరు ఆలోచనా విధానాలను మనకు చూపిస్తుంది. ఒకవైపు అర్జున్, నేను ఇంత కష్టపడ్డాను కాబట్టి నాకు జ్ఞానోదయం రావాలి అనే అంచనాతో ఉన్నాడు. మరోవైపు విక్రమ్, అతను ఎలాంటి అంచనాలు పెట్టుకోలేదు, చేయాల్సిన పనిని ప్రేమతో, బాధ్యతగా చేసేవాడు, అంతే. మరి ఈ పాఠం తర్వాత అర్జున్లో మార్పొచ్చిందా? అతని ప్రయాణం ఎలా ముగిసిందో ఇప్పుడు చూద్దాం.
గురువుగారి మాటలతో అర్జునుడికి కనువిప్పు కలిగింది. ఆ తల్లి పక్షిలాగే తను చేసే పని నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించడం మానేశాడు. స్వచ్ఛమైన హృదయంతో ప్రేమతో సేవ చేయడం మొదలుపెట్టాడు. ఇక అప్పుడు చూడండి, అతను ఇన్నాళ్లు దేనికోసమైతే వెతుకుతున్నాడో ఆ శాంతి, ఆ జ్ఞానోదయం వాటంతటావి అతన్ని వరించాయి. సో ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే: మనం చేసే పనుల ఫలాల మీద మనసు పెట్టనప్పుడు మన ప్రయత్నాలు స్వచ్ఛంగా మారతాయి. అప్పుడే నిజమైన శాంతి, నిజమైన జ్ఞానం మనకు లభిస్తాయి. ఇక ముగించే ముందు మనందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఉంది. మన రోజువారీ జీవితంలో ఆ తల్లిపక్షిలా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా కేవలం స్వచ్ఛమైన ప్రేమతో లేదా బాధ్యతతో మనం ఏ పనులు చేస్తున్నాం? ఒకసారి ఆలోచిస్తే బహుశా ఆ క్షణాల్లోనే మనం అసలైన ఆనందాన్ని, సంతృప్తిని పొందుతున్నామేమో.